నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధానాంశం చూస్తే ప్రశాంతంగా 10వ తరగతి తెలుగు పరీక్ష తొలి రోజు 99.52% హాజరు. 10వ తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు కాంపోజిషన్ నిర్వహించారు. 119 కేంద్రాల్లో 22,908 మంది విద్యార్థులు రావాల్సి ఉండగా 22,800 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 8 గంటలకే విద్యార్థులు చేరుకున్నారు. 9:30 గంటల నుంచి 12:45 వరకు పరీక్షలు సాగాయి. కొన్ని చోట్ల ఎండ వేడికి అవస్థలు ఎదురయ్యాయి. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితమైన చాలామంది ప్రయాణికులు ప్రైవేటు వాహనాలే ఆశ్రయించారు. కలెక్టర్ అంబేద్కర్ కంటోన్మెంట్ సెయింటెన్స్ బాలక ఉన్నత పాఠశాలలో, నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో కేంద్రాలు పరిశీలించారు. అయితే ఇక్కడ మనం స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. 10వ తరగతి మొదటి రోజు ప్రశాంతంగా అయితే మాత్రం పరీక్షలు పూర్తయ్యాయి. దీంట్లో 99.52% విద్యార్థులు హాజరయ్యారు. కొన్ని చోట్ల ఎండ వేడికైతే మాత్రం కొద్ది అవస్థలు పడ్డారు. అయినా సరే 10వ తరగతి మొదటి రోజు పరీక్ష అయితే మాత్రం ప్రశాంతంగా జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే విజయనగరం ప్రధానాంశం ఒకసారి చూద్దాం. అప్పుడు పడక ఇప్పుడు పరుగు పార్లమెంటు సభ్యులు స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం నిధుల వినియోగంలో గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలోని ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారు. గత 5 ఏళ్లు అభివృద్ధి పనులు మందగించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ప్రజల వినతులు గుర్తించిన పనులకు ప్రాధాన్యం ఇచ్చారు. వివిధ పనులను ప్రతిపాదిస్తూ ఉండడంతో అభివృద్ధి పరుగులు తీస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏటా వీరికే 5 కోట్లు కేటాయిస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఎంపీ ల్యాడ్స్ వినియోగంలో జోరందుకోయింది కూటమి ప్రభుత్వం అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఒక్కో ఎంపీకి ప్రతి సంవత్సరం కూడా 5 కోట్ల రూపాయలు ఇక్కడ నిధులు అనేది విడుదలవుతూ ఉంటాయి. అంటే 5 సంవత్సరాల్లో 25 కోట్ల రూపాయలు అయితే మాత్రం ఆ యొక్క జిల్లా ఎంపీకి అయితే మాత్రం నిధులు వస్తూ ఉంటాయి. కానీ గత ప్రభుత్వంలో వినియోగంలో పూర్తిగా విఫలమైనట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు 9 నెలల్లో 2.07 కోట్ల విలువైన 31 పనులు ప్రతిపాదించారు. 7 శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజల వినతులు గుర్తించిన పనులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో 195.74 లక్షల విలువైన 28 పనులకు పరిపాలన ఆమోదంతో మంజూరు చేశారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని జిల్లా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే వీళ్ళకి ప్రధానంగా అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మాత్రము వీళ్ళకి నిధులు వస్తూ ఉంటాయి. వీళ్ళకి కావలసిన వాళ్ళ యొక్క జిల్లాలో నీరు సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, పక్కా ఇల్లులు కానీ వీటికి పూర్తిగా వినియోగిస్తే మాత్రం ప్రజలకి తన యొక్క నిధులను సత్ఫలితాలు వస్తాయన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి రాజం ప్రధానాంశం చూస్తే ఆచరిస్తే మీరు ఆపదరా నీరు అనంటూ ఒక్కసారి మన ప్రధానాంశం చూద్దాం. అంతకాపల్లి 52.80 లక్షలతో నిర్మించిన నీటి ట్యాంక్ చూస్తూ ఉన్నాం. తాగునీటి సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. జలజీవన్ మిషన్ పథకాన్ని అందిపుచ్చుకొని దశాబ్దాల పాటు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందించింది. పల్లెలోనూ ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా జలం అందనుంది. వైకాపా హయాంలో 902.52 కోట్ల విలువైన ఈ 2,411 పనులు చేపట్టి 2024 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నిధులు మళ్లింపుతో 5 ఏళ్లుగా కొలుక్కు రాలేదు. కూటమి ప్రభుత్వం ప్రగతిలో ఉన్న పనులు కొనసాగించి మిగిలిన రద్దు చేసింది. వాటి స్థానంలో వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పూనుకుంది. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఎప్పటి నుంచో తాగునీటి సమస్య ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ వెంటాడుతూ ఉంది. ఎప్పుడు ఒక శాశ్వత పరిష్కారం అంటూ ప్రజలకి తాగునీటి విషయంలో అయితే మాత్రము రాలేదు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, తాగునీటి సమస్యకు మాత్రం జలజీవన మిషన్ పథకాన్ని అయితే మాత్రం కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తూ ఉంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. RWS కవిత ఏం చెప్తున్నారో, జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందించాం. ప్రస్తుతం జరుగుతున్న జలజీవన మిషన్ పనులు ఆగస్టు నాటికి పూర్తవుతాయని ఇక్కడ కవిత చెప్తూ ఉన్నారు. అయితే జిల్లాలో ఎక్కడ కూడాను తాగునీటి సమస్య లేకుండా అయితే మాత్రము జలజీవన మిషన్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లోనికి తీసుకువెళ్తామని ఇక్కడ తెలుస్తూ ఉంది. అలాగే మరొక ప్రధానమైన విషయం చూద్దాం. తోటపల్లి కుడికి ప్రధాన కాలువ, చీపురుపల్లి ఉమ్మడి జిల్లాలోని రైతులకు ప్రధాన సాగునీటి వనరైన తోటపల్లి కుడి ఎడమ కాలువలు నిర్వహణ పనుల ప్రారంభానికి మార్గం సుగమమైంది. గత ప్రభుత్వం 5 ఏళ్లు పట్టించుకోకపోవడంతో అధ్వానంగా మారింది. రైతులు నానా అవస్థలు పడ్డారు. ప్రస్తుతం పనులు పూర్తి అయితే కాలువలో పూర్తి స్థాయిలో సాగునీరు ఇబ్బందులు తీరుతాయని అధికార వర్గాలు భావిస్తూ ఉన్నాయి. టెండర్లు ఖరారయ్యాయి. త్వరలో పనులు ప్రారంభిస్తామని అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, తోటపల్లి కుడి ప్రధాన కాలువ చూస్తూ ఉన్నాం. విపత్తుల నిర్వహణ నిధులతో అధిక ప్రాధాన్యత గల పనుల జాబితాలో విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాకు సాగునీరు అందించే తోటపల్లి
కుడి ఎడమ కాలువ నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ 4.7 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. ఈ మేరకే అధికారులు పార్వతీపురం రాజం సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడికక్కడ అత్యవసరంగా పనులు చేపట్టాలో ముందుగానే గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ అమల్లోకి రావడంతో టెండర్ల ప్రక్రియ ఆటంకం కలిగింది. కోడ్ ముగియడంతో ప్రక్రియ ముందుకు కదిలింది అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇది మే 2వ వారానికి అయితే పూర్తి చేసేలా చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం తోటపల్లి కుడి ప్రధాన కాలువ, దీన్ని అయితే మాత్రం పనులు ఇప్పటి నుండి ప్రారంభిస్తే మే నెల చివరికైతే సరే పూర్తయ్యే అయితే ఖరీఫ్ పంటలకు రైతులకైతే మాత్రము సాగునీరు విషయంలో అయితే మాత్రం ఇబ్బంది పడకుండా ఇక్కడ తీసుకుంటున్నట్టుగా అధికారులకు తెలుస్తూ ఉంది. అలాగే గరివిడి ఒక ప్రధాన విషయం మనం చూద్దాం. చెరువును చెరబట్టి వాగును మింగేశారు, అడ్డుగోలుగా ఆక్రమణలు, ఫిర్యాదులకు పట్టణ అధికారులు అంటూ బండపల్లి రాముల చెరువు గట్టుపై చెట్లు తొలగించి చదును చేశారు. ఇలాగా మనం చూస్తూ ఉన్నాం. అక్రమార్కులు ధనదాగానికి అడ్డోదుపు లేకుండా పోతుంది. ఖాళీ ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే చాలు ఆక్రమణలు తెగబడుతూ ఉన్నారు. రైతుల పొలాలు నీరందించే సాగునీటి చెరువులు గెడ్డ వాగులను సైతం వదలడం లేదు. గరివిడి మండలం కొండపల్లి రెవెన్యూ పరిధిలోని రామల చెరువును చెరబట్టారు. కొండ సంభవంలోని పరిధిలో గొడ్డబాగును పూర్తి చేసి సాగునీటి వనరులను విధ్వంసం చేస్తున్నారంటూ ఫిర్యాదులు అందిన రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లే ఉన్నారని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో తమకు అడ్డు లేదంటూ ఆక్రమణదారులు మరింత రెచ్చిపోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇది మనం గరివిడి బొండపల్లి పరిధిలో సుమారు 20 ఎకరాల్లో ఉన్న రాముల చెరువులు సుమారు 7 ఎకరాల వరకు ఆక్రమణకు గురైందని చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇక్కడ చాలామంది రైతులు అయితే మాత్రం రెవెన్యూ అధికారులను ఫిర్యాదు కూడా చేశారు. కానీ ఇంతవరకు రెవెన్యూ అధికారులు ఎవరు కూడా కనీసం స్పందించలేదు. ఫిర్యాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ గరివిడి తహసీల్దార్ ఏం చెప్తున్నారో చూద్దాం. చెరువు గెడ్డవాగు ఆక్రమణలపై పరిశీలిస్తాం. విఆర్ఓ ఆర్ఐ సర్వేలను పంపించి సరిహద్దులు నిర్ధారించి ఆక్రమణలు ఉంటే తొలగిస్తాం. సాగునీటి వనరుల ఆక్రమణకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఇక్కడ తహసీల్దార్ చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం చెరువు అనే కాదు సాగునీటికి రైతులు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయినా సరే ఇక్కడ ఆక్రమణదారులు కబ్జాదారులు అయితే మాత్రం పేటరేగిపోతూ ఉన్నారు. అది ఎందుకు రెవెన్యూ వారి దృష్టికి వస్తున్నా సరే తూతూ మంత్రంగానే చూస్తూ ఉన్నారే కానీ అక్కడ శాశ్వత పరిష్కారం అయితే ఇక్కడ అవడం లేదని ఫిర్యాదుదారులు కూడా ఇక్కడ చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పూర్తిగా భూ కబ్జాదారులు అయితే పేటరేగిపోతూ ఉన్నప్పటికీ కూడాను కనీసం పట్టించుకోవడం లేదు. ఇక్కడికి ఆల్రెడీ ఇక్కడ ముందరకు రావడమే గగనమైపోతుంది ఫిర్యాదులు చేయాలి అంటే. అయినా సరే ఫిర్యాదులు చేయడానికి ముందరకు వచ్చినా సరే కనీసం అధికారులు ఎందుకు రాజకీయ ఒత్తిడిక లేకపోతే తాయిలానికి అలవాటు పడుతూ ఉన్నారా అనేది అయితే మాత్రం అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఆ గెడ్డబాబుని కప్పేస్తూ ఉన్నారన్నట్టుగా కొండ స్తంభం గ్రామం పక్క నుంచి వెళ్తున్న గెడ్డబాగును మట్టితో కప్పేసి ఆక్రమణకు పాల్పడుతూ ఉన్నారని దీనిపై ఆ గ్రామ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. గతంలో ఇక్కడ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును సైతం తొలగించి దర్జాగా ఆక్రమణకు తెగబడుతూ ఉన్నారు. ఈ గెడ్డబాగు ద్వారా వచ్చే వర్షం నీరంతా కొండ స్తంభంలో రైతు పొలాలతో పాటు చుక్కవలస గ్రామంలో చెరువులకు మళ్ళేది. వాగును ప్రస్తుతం కప్పే ఉండడంతో రైతులు సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ కబ్జాదారులు అయితే మాత్రం రెవెన్యూ అధికారులు అక్కడ బోర్డులు పెట్టినా సరే ఎంత ధైర్యం లేకపోతే ఎవరి యొక్క అండదండలు చూసుకోలేకపోతే అక్కడ ఉన్న బోర్డును కూడా తొలగించేశారు. అంటే అక్కడ ఉన్న చెరువును పూర్తిగా కూడా కనుమరుగు చేసేశారు. అయితే ఇక్కడ గతంలో ఇక్కడ ఏర్పాటు చేసిన బోర్డునే తీసేసి పూర్తిన ప్రభుత్వ భూమిని అంతా కూడా ఆక్యుపై చేసేసి ఇదంతా కూడా నీరు రావాల్సిన నీరైతే మాత్రము ప్రజలకి అక్కడ కావలసిన సాగునీరుకి ఎప్పుడైతే రావట్లేదు అనేది తహసీల్దారులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడాను ఇప్పటికైనా సరే రెవెన్యూ అధికారులు అయితే మాత్రం భూ యొక్క ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలైతే వాపోతూ ఉన్నారు. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.